నా పేరు రమేష్ యాదవ్ గొలగాన, విజయనగరం జిల్లా బీసీజేఏసీ చైర్మన్. విజయనగరం జిల్లాలో 60 నుంచి 65% బీసీలు ఉన్నారు. బీసీలు ఉన్నప్పటికీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 23% రిజర్వేషన్ల మీద ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. దీనివల్ల బీసీలు రాజ్యాంగబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9,728 పదవులు నష్టపోవడం జరిగింది. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల్లో అధమపక్షంలో 34%, జనాభా ప్రాతిపదికన మాకైతే 50% రిజర్వేషన్లు కావాలి. దాని మీద కార్యాచరణ రూపొందించి కమిషన్ గారు మా తాలూకు వినతులన్నీ పరిశీలించి 50% రిజర్వేషన్ కల్పిస్తారని కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 34% తగ్గకూడదు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో ఒక వింత పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్లో కేవలం ఒక 2 ఆధిపత్య కులాలు ధనబలం అధికార బలంతో బీసీలతో రిజర్వేషన్లు అన్నీ కొల్లగొడుతున్నాయి. దీన్ని కమిషనర్ గారి ముందు ఉంచడం జరిగింది. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకి ఎవరికి రావాల్సిన వాటాని వాళ్ళకి రాజకీయ పార్టీలు అన్నీ కూడా కార్యాచరణ రూపొందించి ప్రతి కులానికి రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలి. రాజ్యాధికారం లేనిదే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందే అవకాశం లేదు. కావున కమిషనర్ గారు దీని మీద దృష్టి సారించి విజయనగరం జిల్లాకి ప్రత్యేకమైన జిల్లాగా భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గుర్తించింది. విజయనగరం జిల్లా తక్కువ జీవన ప్రమాణాలు ఉన్నాయి. దాంతోపాటు జీడిపి కూడా చాలా తక్కువ. విజయనగరం జిల్లాకి అత్యంత వెనకబడిన జిల్లాలు భారతదేశంలో తీసుకుంటే చివరి నుంచి 3వ స్థానంలో భారతదేశంలో విజయనగరం జిల్లా ఉంది. కావున విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలని ఈరోజు కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది.